హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? మన ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ పెళ్ళిళ్ళన్నా, గృహప్రవేశాలన్నా, లేకపోతే శ్రీమంతాలన్నా మొదటిగా చేసే వంట నిప్పట్లు. అది మనం ఈరోజు చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది ఎలా చేస్తామో ఫస్ట్ మనం కావాల్సిన పదార్థాలు చెప్తాను. నిప్పట్లకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పప్పులు, బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, కారం, వాము, ఉప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్లో ఫస్ట్ పల్లీలను, పప్పులు మిక్సీకి వేసుకుందాం. అర్ధ కప్పు పప్పులు వేసుకుంటున్నా. పల్లీలు, పప్పులు రెండు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలాగా పౌడర్ అవుతుంది. ఇలా నున్నగా చేసుకోకూడదు, అలాగని కచ్చాపచ్చగా పౌడర్ చేసుకోకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీలను, పప్పులు పట్టుకున్న పిండి 1 కప్పు తీసుకుంటున్నాను పౌడరు. ఈ కప్పుతో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఈ కప్పుతో నేను పల్లీలు, పప్పుల పిండి 1 కప్పు తీసుకున్నప్పుడు నేను 4 కప్స్ ఆఫ్ ఫ్లోర్ వచ్చి, రైస్ ఫ్లోర్ వచ్చి నేను ఈ కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు బియ్య పిండి 4 కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నా. జీలకర్ర, వాము, కరివేపాకు, కారము, ఉప్పు కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు కొన్ని పప్పులు పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను వెన్నను కొంచెము కాకపెట్టి దీంట్లోకి వేసుకుంటున్నాను. వెన్న వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెం కొంచెం పిండి వేసుకొని, పిండి ఎప్పుడైనా కానీ ఇలా పట్టుకున్నప్పుడు అలా రౌండ్గా రావాలి. అది అలా వచ్చిందనుకో మనకి నిప్పట్లు బాగా వస్తాయని అర్థం. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వంటలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే టైంలో మనము నిప్పట్లని రౌండ్ చేసుకొని నిప్పట్లని షేప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనము నిప్పట్లని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒత్తుకున్నాక షేప్ కావాలంటే మనము రౌండ్ షేప్ లాగా కనపడాలనుకుంటే మీరు ఈ విధంగా ఒక క్యాప్ తీసుకొనేసి ఇలా ప్రెస్ చేసేసి నీట్గా తీసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. లేదంటే ఈ విధంగా పూరి మేకర్ ఉంటుంది కదా, దానికి ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టి ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైనాక ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన నిప్పట్లు రెడీ. ఎంతో ఈజీగా చేసినాం కదా ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.